హాయ్, ఈరోజు టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దాగి పెట్టేసుకుని దానిలో ఆయిల్ వేసేసుకుందాము. ఒక 2-3 గంటలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మసాలా దినుసులు వచ్చేసి నల్ల యాలక్కాయలు, మామూలు యాలక్కాయలు, చెక్క, లవంగ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, బిర్యానీ ఆకు 2. ఆయిల్ కాగిపోయిన తర్వాత మసాలా దినుసులను ఆయిల్ వేసేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకుందాం. ఉల్లిపాయ మగ్గిపోయింది కదా, అప్పుడే నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న ముద్ద అయితే వేసుకోండి. చిటికెడు పసుపు, జీడిపప్పు కొద్దిగా. ఇప్పుడు అన్నీ మగ్గిపోయింది కదా, ఇప్పుడు టమాటాలు వేసేసుకున్నాం. కట్ పెట్టుకోండి. టమాటాలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి తిప్పుకున్నాము. ఇలా మగ్గినాయి కదా, ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు. కొద్దిగా కారం వేసుకుందాం, ఒకసారి తిప్పేసుకుందాం. అన్నీ మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం. మేము 2 గ్లాసులు అయితే బియ్యం రైస్ తీసుకున్నాము. ఆ రైస్కి గ్లాసున్నర చొప్పున 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకుంటున్నాం. ఇందాక కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా, కొద్దిగా ఉప్పు వేసుకుందాం. మళ్ళీ ఒకసారి సరిపోయిందో లేదో చూసుకుని. మరుగుతుంది కదా, ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి ఉప్పు చూసుకుని ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 2 గ్లాసులు బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా, ఈ వాటర్లో వేసేసుకుందాం. మేమైతే మామూలు రైస్ పెట్టాము, కొందరు అయితే బాస్మతి రైస్ వేసుకుంటారు. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం రైస్ మీద. ఇట్లా దగ్గరికి వచ్చేసింది కదా, ఇప్పుడు మనం పొయ్యిని సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు దాకా మీడియంలో పెట్టుకున్నాము. ఉడికిపోయిన తర్వాత చూద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాం. ఇది కొద్దిగా ఉడకాలి. ఇలా కాకుండా టమాటా రైస్ మామూలుగా రైస్ మిగిలిపోతే కూడా చేసుకోవచ్చు. అది ఇంకోసారి ట్రై చేద్దాము. రైస్ మిగిలిపోయినప్పుడు, ఇంట్లో వండుకోవడానికి ఏమీ లేనప్పుడు చక్కగా టమాటాలు వేసేసి దాంట్లో మసాలాలన్నీ వేసేసి ఆ రైస్ దీంట్లో వేసేసి కూడా కలిపేసుకోవచ్చు. అలా ఒకసారి ట్రై చేయొచ్చు, ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి. టమాటా రైస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఒకసారి చూద్దామా. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా కాకపోతే రైస్ కూడా మిగిలిపోయినా అలా కూడా ట్రై చేయొచ్చు. అది ఇంకొకసారి ట్రై చేద్దాము. చూసారా ఎంత చక్కగా వచ్చిందా. చూపి టమాటా రైస్ విత్ చికెన్ కర్రీ. టమాటా రైస్ తినని వాళ్ళకి వైట్ రైస్ వండాము మేము ఇంట్లో. చికెన్ కర్రీ తినని వాళ్ళకి క్యాబేజీ కర్రీ కూడా వండాము. టమాటా రైస్ అయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సింప్లీ సూపర్గా ఉంటుంది.